ఏ కారణం వల్ల ఊబకాయం వస్తుంది, ఏ కారణం వల్ల వాళ్ళు ఓవర్ వెయిట్ అవుతున్నారు, ఫస్ట్ కారణం తెలుసుకోవాలి. ఒకవేళ అది జెనెటికల్ పరంగా జన్యుపరంగా వచ్చిందా, లేకపోతే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ వచ్చిందా. ఇప్పుడు ప్రతిసారి ఏమనుకుంటున్నారంటే లైఫ్ స్టైల్ ఒకటి చేంజ్ అవ్వటం వల్ల, లైఫ్ స్టైల్ మార్చుకోవటం వల్ల, మారిపోవటం వల్ల మనకి ఒబేసిటీ వచ్చేస్తుందని, ఊబకాయం వస్తుందని అని చాలామంది అనుకుంటున్నారు. కానీ అలా కాదు. దానికి కారణాలు వేరే ఉంటాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. ఆడవాళ్ళ లోపల హార్మోనల్ చేంజెస్ వస్తూ ఉంటాయి, లేదా మగవాళ్ళలో కూడా రావచ్చు హార్మోనల్ చేంజెస్. దాని తర్వాత అలా కాకుండా వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి చికిత్సలు అవుతాయి, అంటే సర్జరీస్ అవుతాయి. సర్జరీస్ అయిపోయిన తర్వాత పోస్ట్ ఆపరేటివ్ కేసెస్లో కూడా వాళ్ళకి ఒబేసిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కొంతమంది డెలివరీస్ అయిపోతారు, డెలివరీ అయ్యాక కూడా పోస్ట్ డెలివరీ ఫేస్లో కూడా వాళ్ళకి ఒబేసిటీ వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అదే కాకుండా కొన్ని హార్మోనల్ పిల్స్ తీసుకుంటారు, అంటే ఇప్పుడు పిల్లలు పుట్టడానికి కోసం అనేసి, లేకపోతే రిపీటెడ్ అబార్షన్స్ అవుతున్నా కానీ, థైరాయిడ్ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఇలా హార్మోనల్ థెరపీ తీసుకునేటటువంటి వాళ్ళకు కూడా ఒబేసిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ ఎవరికైతే ఉంటాయో, అంటే సైకిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు కొన్ని రకాలైనటువంటి వాటి మందులు తీసుకుంటూ ఉంటారు. వాటి వల్ల కూడా ఈ ఒబేసిటీ వచ్చేటటువంటి ఛాన్స్ ఉంటుందన్నమాట.